ఆ రేషియోని మేము నిన్న కూడా రిజిస్ట్రార్ చిరంజీవి గారికి వివరించడం జరిగింది. సార్, అది మీరందరూ కలిపి పెట్టిన విషయం. అది రేషియో అనేది అది హైపెక్లో మాట్లాడాలి. హైపెక్ మీటింగ్ కూడా ఈ సంవత్సరం మనమే పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి. కాబట్టి మేము తప్పనిసరిగా పెట్టి దాంట్లో కనుక ఏమైనా సయోధ్యం వస్తే దాని ప్రకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మన ఫైటర్స్ నాయకులు, డాన్సర్స్ నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పాం, వారు ఓవరాల్గా మన మీద పదే పదే రుద్దేది స్కిల్ లేదని, లేకపోతే కార్మికుల వేతనాలు గట్టిగా అడిగితే అని, అవన్నీ ముందు మాట్లాడొద్దు. ముందు మాకు ఏం పెంచుతారో చెప్పండి. మేము అన్నీ కూడా గతం ఏం జరిగిందో పక్కన పెడదాం, ఇప్పటి వరకు ఏ యూనియన్ ద్వారా ఇబ్బంది అయిందో పక్కన పెడదాం. కానీ ఈసారి అన్ని యూనియన్లు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అన్ని యూనియన్ల నుంచి పని దొరకాలి, అన్ని యూనియన్లకి పని కల్పించాలి. దానికి తగ్గట్టుగా నిర్మాత కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎలా సహకరించాలో చెప్పండి అని ఫైటర్స్ నాయకులు కానీ, డాన్సర్స్ నాయకులు కానీ, మిగతా ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారు, పదే 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 మాట్లాడుతున్నారు, వారందరూ కూడా చాలా క్లుప్తంగా, చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఇప్పటి నుంచి మన తెలుగు నిర్మాత ఏ ఒక్క నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా వారికి న్యాయం జరిగే విధంగా మేము అందరూ అన్ని యూనియన్లు సహకరిస్తామని వారికి చెప్పాం. దాని ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. కానీ మీ కండిషన్ అన్ని కూడా సభ్యులు నిర్ణయిస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పాం. కాబట్టి ఆ రెండోది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక నెంబర్ 3, ఆదివారాలు. మనకి గతంలో ఇప్పటి వరకు కూడా సెకండ్ సండే కాకుండా మిగతా ఉన్న 3 ఆదివారాలు కూడా మనం పనిచేస్తే కొన్ని యూనియన్లకి డబుల్ కాల్ షీట్లు ఉన్నాయి, కొన్ని యూనియన్లకి 1.5 కాల్ షీట్లు ఉన్నాయి. మనం అడిగేది ఒకటే, ఆదివారం మనం పనిచేసుకోవడానికి వెళ్ళేది మన ఇంట్లో పిల్లల్ని వదిలేసి కూడా ఆదివారం ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తే మన కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో 3 ఆదివారాలు కూడా కష్టపడతారు ఇంటికాడ లేకుండా. కానీ అవి కూడా నాకు సింగిల్ కాల్ షీటే కావాలి అంటున్నారు. సింగిల్ కాల్ షీట్గా పని చేయాలి అన్నారు. అలా పనిచేయడానికి మీ అందరికీ అంగీకారమేనా? వెనక వాళ్ళు ఏం చెప్పట్లా, వాళ్ళందరికీ అంగీకారమా? గట్టిగా మీ గళం వినిపించండి. సౌండ్. ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడతారు, మిగతా చెప్పు. కానీ ఆ విషయంలో కూడా మేము సహకరిస్తామని చెప్పాం. ఎలా చెప్పామంటే, అసలు మీరు మాకేంటి, మాది చెప్పండి, మా పర్సంటేజ్ ఏంటి, మా వేతనాలు ఏంటి, మా ఎన్ని కూడా క్లారిటీ ఇస్తే కనుక మేము సభ్యుల్లో మాట్లాడతామని చెప్పిన ఈ రోజు వరకు కూడా ఇటువంటిది ఏమి లేదు. అలాగే 4వది చాలా జాగ్రత్తగా వినాలి ప్లీజ్. మనం రోజు పక్కపక్కన మాట్లాడుకోవచ్చు, ఇది మన కోసం ఏదో ఒక సొంత నిర్ణయం ఏం పోయి తీసుకుంటే ఏది కాదు. ఇక్కడ అందరూ ఉన్నారు. 4వ కండిషన్ అతి ముఖ్యమైనది. మనం ఇప్పటి వరకు కూడా 6 గంటల షూటింగ్ అంటే తెల్లవారుజామున 4 గంటలు వేసే యూనియన్లు కొన్ని ఉంటాయి, 3 గంటలు వేసే యూనియన్లు ఉంటాయి, 5ంటికి పోయే యూనియన్లు కూడా ఉంటాయి. కానీ అంతిమంగా 6ంటికి మనం లొకేషన్లో ఉంటాం. అలాగే సాయంత్రం 6ంటికి పికప్ అయితే గ్రేస్ పీరియడ్ అని ఒక అర్ధగంట అయినా పనిచేస్తాం, గంట అయినా పనిచేస్తాం. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కొక్క యూనియన్ డ్రైవర్స్ కానీ, లైట్ మెన్లు కానీ, స్టూడియో సెట్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఆ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, మహిళలు కానీ, అట్లా వివిధ రకాలుగా నేను అన్ని యూనియన్ గురించి మాట్లాడుతున్నా. ఏ యూనియన్ అయినా సరే లాస్ట్కి చేరేసరికి మనం మళ్ళీ 9 అయింది, సరే 10 అయింది, 9 అయింది, ఓకే. కానీ మనం వచ్చేది 6 గంటల నుంచి 6 గంటల వరకు ఒక సింగిల్ కాల్ షీట్. కానీ మనం పనిచేస్తుంది 12 గంటలు అని చెప్పి మనకి ఉంది. కానీ మనం పనిచేస్తుంది ఇటు 2 గంటలు వేసుకున్నా, అటు 2 గంటలు వేసుకున్నా, మనం 16 గంటలు పనిచేస్తున్నాం. ఏ రోజు కూడా మనం 6ంటికంటే 6ంటికి కెమెరా రెడీగా ఉంటాం, 6ంటికంటే షార్ట్ లీడర్ రెడీగా ఉంటాం. అది మన తప్పు కాదు. మనం చాలా క్రమశిక్షణగా మన పెద్దలందరూ నేర్పిన విధంగా మన సినిమా కుటుంబానికి ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ టైమింగ్స్ ప్రకారం, ఆ మైండ్ సెట్ ప్రకారం మనం అందరం కూడా సెట్ అయి పనిచేస్తూ ఉన్నాం. సడన్ గా 50 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు 6 గంటలు వద్దు, 9 గంటల నుంచి 9 గంటల దాకా పనిచేయాలి, అది కూడా సింగిల్ కాల్ షీట్. మనకి గతంలో
ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి, ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. సైలెన్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. కానీ కాలానుగుణంగా వారు మనకు చెప్తారు, మన ఇండస్ట్రీలో షార్ట్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు 9 to 9 సహకరించండి అన్నారు. మేమేమన్నామంటే ఆల్రెడీ మాకు 6 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. 6 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. మాకు 9 to 9 మీకు కావాలన్నారు కాబట్టి దానివల్ల మీకు కూడా టైమింగ్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ ఎక్కువగా వస్తాయి కాబట్టి మాకు ఏదైతే ఉందో 1.5 కాల్ షీట్ 9 to 9 పెట్టుకొని 1.5 కాల్ షీట్ ఇవ్వని అడుగుతున్నాం. కానీ ఆ విషయంలో మేము ఛాంబర్ హాల్కి వెళ్ళినా, మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, మా మీద బరువు వెళ్తున్నారు. అలా ఎవరైనా అపోహలతో కానీ తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకుని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్, ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమన్నా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరూ తీసుకెళ్ళాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులను ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3 ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 70 మందిని తీసుకెళ్ళాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఛాంబర్ లో మా గొడవ వినిపించడానికి మీ అందరికీ ఓకేనా? ఓకే, కాబట్టి మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది రమ్మని. అలాగే చిరంజీవి గారు